సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను ఇంట్రాడే ట్రేడింగ్ అనేది 16,000 రూపీస్ తో అయితే చేసినుండే బ్రో, ఓకేనా. అండ్ ఈ రోజు ఏంటంటే రెంకో చార్ట్స్ అయితే యూజ్ చేసిన, అంటే కొంచెం మార్కెట్ పైకి వచ్చేసి నుండి చాలా పైకి వచ్చేసింది. సో ఎక్కువ టార్గెట్ పెట్టకుండా చిన్న టార్గెట్, చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని అయితే తీసుకున్నట్టు, సరేనా. సో ఈ వీడియో జాగ్రత్తగా అయితే చూడండి. నేను ఎంత టార్గెట్, ఎంత స్టాప్ లాస్ పెట్టినా అండ్ ఎట్లా పెట్టినా ప్రతి ఒక్కటి మీకు చూడనికైతే కనిపిస్తుంది. అండ్ రెంకో చార్ట్స్ ని ఏ విధంగా యూజ్ చేసినా, ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ కూడా దొరకబోతుంది గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్, ఓకేనా. సో గైస్, మీ దగ్గర గ్రోలో గనక అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, సో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏంజిల్ 1 లింక్ కూడా ఉంటది, గ్రో అప్లికేషన్ లింక్ కూడా ఉంటది, మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది. చెక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేద్దాం. మనం 2 డేస్ నుంచి ఆప్షన్స్ లో చేసినాం కదా, ఈ రోజు ఇంట్రాడే చేద్దాం, సరేనా. ఓకే, సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే నేను హోమ్ కి అయితే వచ్చేసిన. సో గైస్, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో ఆ స్టాక్ లో మనకు మూమెంట్ అనేది మంచిగా ఉండాలి బ్రో. మూమెంట్ లేకపోతే మనం ట్రేడ్ తీసుకున్నా సరే టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. మూమెంటే లేకపోతే మనకు ప్రాఫిట్ ఎట్లా అవుతుంది చెప్పండి. అందుకోసం మనము ఒక మంచి మూమెంట్ ఉన్న స్టాక్ ని అయితే పిక్ చేసుకోవాలి అన్నట్టు, సరేనా. సో నేను ఎట్లా పిక్ చేసుకుంటా అంటే సింపుల్ గైస్, నేను ఏం చేస్తా అంటే మొత్తం కిందికైతే వచ్చేస్తా, స్క్రోల్ డౌన్ చేస్తా. చూసుకోండి, ఇక్కడ మనకు టాప్ ఇంట్రాడే అని ఒక డేటా అనేది చూపిస్తుంది మనకు గ్రో అప్లికేషన్. చూసుకోవచ్చు, ఇక్కడ 4 స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ రోజు అంటే టాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చాలా మంది చేస్తారు కదా. సో ఏ స్టాక్స్ లో చేస్తున్నారు అనేది ఒక డేటా చూపిస్తుంది అన్నట్టు, సరేనా. అండ్ ఇక్కడ పైన చూసుకోండి, మనకు స్క్రీనర్స్, ఇంట్రాడే స్క్రీనర్స్ అని ఆప్షన్ అని కూడా ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మరిన్ని మనకు స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఏ స్టాక్ లో చేయాలనుకుంటే ఆ స్టాక్స్ లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు మూమెంట్ ఉన్న స్టాక్ లో అయితే చేయాలి. సో జాగ్రత్తగా ఇక్కడ మీరు చూడండి, మూమెంట్ దేంట్లో ఉందో అనేది చూడండి, సరేనా. సో లేదంటే మీరు ఏం చేయండి అంటే సింపుల్ ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తాను నేను. దెన్ ఇక్కడ చూసుకోండి, మొత్తం మళ్ళీ టాప్ కి వచ్చేసి చూసుకోండి, ఇక్కడ టాప్ మూవర్స్ టుడే అని ఉంది కదా. సో ఇందులో నుండి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ లార్జ్ క్యాప్ ఉంటది, లార్జ్ క్యాప్ నుండి కూడా తీసుకోవచ్చు అన్నట్టు, సరేనా. సో చూసుకోవచ్చు, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ అడానీ ఎనర్జీ సోలెంట్ అని ఈ స్టాక్ అయితే ఉందా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు ఎంత మూవ్ అయింది, 28 రూపీస్ ఏమో మూవ్మెంట్ ఉంది కాబట్టి సో దీంట్లో చేస్తా. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం తక్కువనే ఉంది కాబట్టి దీంట్లో తీసుకునేకైతే ట్రై చేస్తా అన్నట్టు, సరేనా. సో మీరు కూడా ఈ విధంగా కొంచెం మూవ్మెంట్ ఎక్కువ ఉండే విధంగా అండ్ ఆ స్టాక్ ప్రైస్ తక్కువ ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం డెమో లాగా అయితే చేస్తున్నా బ్రో. నా తరపు నుండి ఇలాంటి రికమెండేషన్ అనేది లేదు మీరు ఇదే స్టాక్ లో చేయాలి అని, సరేనా. జస్ట్ మీకు చెప్తున్నా అన్నట్టు. సో సింపుల్ ఇక్కడైతే ఓపెన్ చేసుకున్నా. నేను ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే చార్ట్స్ ఓపెన్ చేసుకున్నా. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడ రెంకో చార్ట్స్ అయితే యూజ్ చేస్తున్నా బ్రో ఈ రోజు నేను. అండ్ ఈ రోజు 27 కాబట్టి డేట్ కూడా. అండ్ చూసుకోవచ్చు, మార్కెట్ కూడా ఎంత పైకి వచ్చేసిందో, ఆల్రెడీ చాలా పైకి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ టార్గెట్ కూడా ఎక్స్పెక్ట్ చెయ్య. ఒక చిన్న టార్గెట్, చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అనేది తీసుకుందాం, సరేనా. సో చూసుకోవచ్చు, మీకు తెలిసిందే కదా బ్రో, ఇక్కడ రెంకో చార్ట్స్ గురించి మనకి ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్ ఫామ్ అయితే అప్పుడు మనము బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు చిన్న ఒక గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు బై సైడ్ ఎంట్రీ తీసుకునేకైతే ట్రై చేస్తా. అండ్ గైస్, మీకు రెంకో చార్ట్స్ గురించి అర్థం కాకపోతే దీనిపైన ఆల్రెడీ మన ఒక స్ట్రాటజీ వచ్చింది బ్రో, రెంకో స్ట్రాటజీ అని. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఓకేనా. సో 50% ఆఫ్ కూడా నడుస్తుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, చిన్న ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీకు మన అప్లికేషన్ లింక్ ఓపెన్ కాకపోతే సింపుల్ గా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి గోగ్యాన్ అకాడమీ అని సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది మన అప్లికేషన్ అనేది, సరేనా గైస్. ఓకే, సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడ నుంచి బై పైన క్లిక్ చేసుకుంటా, ఎందుకంటే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. సింపుల్ గా చూసుకోవచ్చు, బై పైన క్లిక్ చేసుకున్నా అండ్ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక 100 షేర్స్ తీసుకుని ట్రై చేద్దాం. ఫస్ట్ 100 టైప్ చేసుకున్నా. చూసుకోవచ్చు, 100 తీసుకుంటే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ తగులుతుంది. సో 90 తీసుకొని ట్రై చేద్దాం. ఒకసారి 90 టైప్ చేసుకుంటా. చూసుకోండి, 90 తీసుకున్నా కొంచెం ఎక్కువ తగులుతున్నాయి కాబట్టి జస్ట్ 85 షేర్స్ అనేవి తీసుకుంటున్నా. 85 షేర్స్ కి 15,000 ఏమో తగులుతున్నాయి కాబట్టి సింపుల్ గా 85 షేర్స్ తీసుకుంటున్నా. అండ్ మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 893 అట్లా నడుస్తుంది గైస్, ఓకేనా. సో సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే నేను బై పైన అయితే క్లిక్ చేసుకుంటా గైస్. చూసుకోవచ్చు, ఇక్కడ బై పైన క్లిక్ చేసుకుంటా. సో దాని తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ కింద బై ఆప్షన్ వచ్చేసింది. సింపుల్ గా మళ్ళీ ఒకసారి బై పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి, మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఆర్డర్ సక్సెస్ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎన్ని గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే అంత ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ కింద పొజిషన్స్ ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకొని స్టాక్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు ఎంత లాస్ నడుస్తుంది, ఎంత ప్రాఫిట్ నడుస్తుంది, ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి మనకు చూడనికైతే కనిపిస్తుంది బ్రదర్స్, ఓకేనా. సో చూసుకోవచ్చు, మనం 893.70 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు 893.50 అట్లా నడుస్తుంది కాబట్టి చిన్న నాకు లాస్ కూడా చూడనికి కనిపిస్తుంది గైస్, ఓకేనా. సో ఈ ప్రైస్ కన్నా మనం తీసుకున్న ప్రైస్ కన్నా ప్రైస్ పెరిగితే అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది, రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే మనకు లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది బ్రదర్స్, ఓకేనా. సో ఇక్కడ
ఇక్కడ 83కి అయితే తీసుకున్నా కదా బ్రో. సో ఇప్పుడు ఒక స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకుంటా నేను. సో స్టాప్ లాస్ టార్గెట్ కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. చిన్న స్టాప్ లాస్ చిన్న టార్గెట్ పెట్టుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా పైకి అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ కూడా అవ్వచ్చు అన్నట్టు. సో అందుకోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యా నేను. సో సింపుల్ గా టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకుంటా. పెట్టుకోవడానికి సింపుల్ గా మన పొజిషన్స్ లోకి వచ్చేసి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి, ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ ఆప్షన్ వచ్చేసిందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత, ఒక 3 పాయింట్ స్టాప్ లాస్ అంటే 890కి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. సో టార్గెట్ వచ్చేసి 900 కి టార్గెట్ పెట్టుకుంటున్నా. మనం 893కి ట్రేడ్ తీసుకున్నాం కదా బ్రో, అందుకోసం 890కి స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఒకవేళ 3 రూపీస్ పడిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోవాలి. అదే విధంగా ఒకవేళ ఒక 7 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తే సింపుల్ గా టార్గెట్ బుక్ అయిపోవాలి. చిన్న టార్గెట్ తీసుకుంటున్నా అంతే. చెప్పినా కదా ఆల్రెడీ మార్కెట్ చాలా పైకి వచ్చేసిందండి, దానికోసం. ఓకేనా, సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే సేల్ ఆప్షన్ కనిపిస్తుందా, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోవచ్చు ఇక్కడ మనం మన స్టాప్ లాస్ టార్గెట్ సెట్ అయిపోయింది గైస్. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనకు మార్కెట్ ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ లాంగ్ పొజిషన్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు మీకు ఇది డ్రా చేసుకొని కూడా చూపిస్తా. మనకు ఒక అందాజా లాగా ఉంటది. సో ఇక్కడ 893.70 దగ్గర తీసుకున్నామా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టుకుంటా చూసుకోండి. 890 దగ్గర స్టాప్ లాస్ చూసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా కొంచెము. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ వరకు అయితే మన స్టాప్ లాస్ గైస్. ఓకేనా, జస్ట్ అందాజా లాగా ఇది పెట్టుకున్నాం. మనం ఆల్రెడీ సిస్టమ్ లో పెట్టుకున్నాం కదా, నో ఇష్యూ. ఓకేనా, సో ఇది జస్ట్ అందాజా లాగా అన్నట్టు. సో ఇక్కడ 900 దగ్గర మన టార్గెట్ వచ్చేసింది. సో చూసుకోవచ్చు ఇప్పుడు కొంచెము మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్ కూడా చూడండి కనిపిస్తుంది. ఓకేనా, ఇదే విధంగా మన టార్గెట్ వరకు వచ్చేసి సింపుల్ గా మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకేనా, జస్ట్ నేను ఏం చేస్తా అంటే ట్రేడ్ తీసుకొని వెయిట్ చేస్తా గైస్. ఓకేనా, సింపుల్ క్లోజ్ చేసేస్తా. ట్రేడ్ తీసుకొని ఒక కరెక్ట్ సెటప్ చూసి నేను ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేసేస్తా. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవుతుంది, టార్గెట్ హిట్ అయితే హిట్ అవుతుంది. టార్గెట్ హిట్ అయితే మనకు మంచి పెద్ద అమౌంట్ వస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయితే చిన్న అమౌంట్ మార్కెట్ కి పోతుంది. ఈ విధంగా మనం డిసిప్లిన్ నుండి చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, ఓకే. సో చూసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మనకు ప్రాఫిట్లు అయితే కనిపిస్తున్నాం, ఎందుకంటే మార్కెట్ కొంచెం పైకి అయితే వెళ్తుంది కాబట్టి. సో ఇదే విధంగా 900 కి టచ్ అవ్వగానే మన టార్గెట్ హిట్ అయిపోతుంది గైస్. ఓకేనా, మీకు ఒకటే చెప్తే ఎప్పుడైనా సరే డిసిప్లిన్ అయితే ఉండి ట్రేడ్ చేయాలి బ్రో. మీరు టార్గెట్ తీసుకుంటే ఒక 10 రూపాయలు టార్గెట్ తీసుకోవాలి. అదే స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 2 రూపీస్ స్టాప్ లాస్, 3 రూపీస్ అట్లా పెట్టుకుంటే మీరు ఈ విధంగా మీరు ఒక డిసిప్లిన్ లో చేసి ఎట్ ది ఎండ్ మీరు ప్రాఫిట్లు అయితే ఉంటారన్నట్టు. ఏదో మీరు గ్యాంబ్లింగ్ లాగా చేస్తే మాత్రం లాస్ అవుతారు, ముందే చెప్తున్నా. అండ్ గైస్ మీకు ఇంకోటి చెప్తా, మీరు ఒక బిగినర్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఈ ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి స్టార్ట్ చేయండి బ్రో. ఇది మనకు చాలా కొంచెం ఈజీగా ఉంటది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వైపుకి అయితే వెళ్ళకండి మీరు స్టార్టింగ్, ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చాలా రిస్కీ ఉంటది, చాలా ఫాస్ట్ గా ఉంటది అన్నట్టు మార్కెట్. సరేనా, సో చాలా మంది లాస్ అవుతుంటారు అక్కడ అమౌంట్. సో మీరు ఇంట్రాడే నుంచి స్టార్ట్ చేయండి, చాలా బెటర్ గా ఉంటది. ఇక్కడ ఎందుకు బెటర్ అంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు టైం డికే అనేది ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్ ఇక్కడ ఎక్కువ ఫాస్ట్ అనేది ఉండదు. సో మనకి లాస్ అయినా కొంచెం స్లోగా లాస్ అవుతుంటది, ప్రాఫిట్ అయినా మనకు కొంచెం స్లోగా ప్రాఫిట్ అవుతుంది. మనం మేనేజ్ చేయగలుగుతాం అన్నట్టు ట్రేడ్. అదే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చూసుకుంటే మీరు మేనేజ్ చేయలేరు బ్రో, చాలా ఫాస్ట్ గా ఉంటది అన్నట్టు. సరేనా, ఓకే ఓకే గైస్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే నేను వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా, అంటే క్లోజ్ చేసేస్తా. సో ఇక్కడ టార్గెట్ హిట్ అయినా సో మీకు టార్గెట్ హిట్ అయినా చూపిస్తా, అదే విధంగా స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీకు చూపిస్తా. సరేనా, సో చూస్తుండండి ఇక్కడ జస్ట్ నేను ట్రేడ్ తీసుకొని వెయిట్ చేస్తా అంతే, టార్గెట్ హిట్ అయ్యే వరకు లేదంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు. సో చూస్తుండండి మీరు, మీకు మొత్తం అప్డేట్ చేస్తా గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి, టైం చూసుకోండి, లెవెల్ అయితే టైం అవుతుంది బ్రో. సో ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది బ్రో. చూసుకోవచ్చు 515 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, చూసుకోండి. చార్ట్స్ కూడా చూపిస్తా, టార్గెట్ ఎట్లా హిట్ అయింది ఏంది అనేది. సో చెప్పినా కదా బ్రో, జస్ట్ ట్రేడ్ తీసుకొని నేను క్లోజ్ చేసేసిన. ఓకేనా, వెయిట్ చేసిన. సో ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, మీకు అప్డేట్ చేస్తా చూసుకోండి. ఇక్కడైతే చార్ట్స్ ఓపెన్ చేసుకుందాం. చూసుకోండి బ్రో, ఎగ్జాక్ట్లీ మనం టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నామో ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి నా టార్గెట్ హిట్ చేసేసింది. దాని తర్వాత చూసుకోండి టోటల్ గా ఫాలింగ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ యాక్యురేట్ గా నేను టార్గెట్ కూడా పెట్టుకున్నా అన్నట్టు. సో ఇది కూడా మెయిన్ గైస్, టార్గెట్ కూడా పెట్టుకోవడం మెయిన్. ఒకవేళ నేను ఇక్కడ కక్కుర్తి పడి ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ కూడా మొత్తం పోతుండే అన్నట్టు. అర్థమవుతుంది కదా, అందుకోసం నేను ఎందుకు చిన్న టార్గెట్ పెట్టుకున్నా అంటే ఆల్రెడీ మార్కెట్ చాలా పైకి వచ్చేసింది, మీకు చూపించిన కదా స్టార్టింగ్ లోనే. అందుకోసం చిన్న టార్గెట్ పెట్టుకున్నా, అందుకోసం స్టాప్ లాస్ కూడా చిన్నది పెట్టుకున్నా. 3 రూపీస్ స్టాప్ లాస్, 7 రూపీస్ ప్రాఫిట్. ఆ విధంగా ఒక 1:2 లాగైతే పెట్టుకున్నా అన్నట్టు. సరేనా, ఓకే. ఇప్పుడు సింపుల్ గా నేను పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా. ఇక్కడ పొజిషన్స్ లోకి వచ్చేసి మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి బ్రో, ఇక్కడ 893.70 కి పర్చేస్ చేసినామా, ఎప్పుడు సేల్ చేసినాం, ఎప్పుడు సేల్ అయింది, 899.77 కి సేల్ అయింది. అంటే మార్కెట్ కొంచెం మూమెంటం ఉంటుంది కదా బ్రో, అందుకోసం చిన్న నాకు కొంచెం ప్రాఫిట్ తగ్గిపోయింది అన్నట్టు. ఓకేనా, ఎనీవేస్ అయినా సరే మనకు 515 ప్రాఫిట్ అయింది. ఓకేనా, చిన్న ప్రాఫిట్ ఇది, ఐ నో గైస్. అండ్ కొంతమందికి 500 ప్రాఫిట్ కూడా పెద్ద ప్రాఫిట్ అనిపించచ్చు, బట్ ఇది నాకైతే చిన్న ప్రాఫిట్ అన్నట్టు. సరేనా, మీ పైన డిపెండ్
డిపెండ్ ఉంటుంది మీరు ఎట్లా తీసుకుంటారు అనేది. ఓకే, ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అమౌంట్ పైన క్లిక్ చేసుకుంటా, టుడే యాక్టివిటీ పైన క్లిక్ చేసుకొని చూపిస్తా మీకు. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ ఎంత ప్రాఫిట్ అయింది, 516 రూపీస్ ప్రాఫిట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 198 రూపీస్ చూపిస్తుంది బ్రో, బ్లాక్డ్ ఫర్ చార్జెస్ అని. అంటే ఇది మన బ్రోకరేజ్ ఏం కాదు, జస్ట్ ఇది వీళ్ళు ఏంటంటే ఒక అమౌంట్ బ్లాక్ చేస్తారు అన్నట్టు. అంటే దాంట్లోకి వెళ్ళి మన బ్రోకరేజ్ కట్ అయిపోయి మన అమౌంట్ మళ్ళీ మనకు వచ్చేస్తుంది. సో ఇంత బ్రోకరేజ్ ఏం తగలదు, ఓకేనా. జస్ట్ ఒక 50 to 60 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 70 రూపీస్ బ్రోకరేజ్ తగులుతుంది అంతే. ఇక్కడ కింద మీకు రాశి కూడా ఉంటది, ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేసినారు చూసుకోండి. దిస్ ఈజ్ ఏ అప్రాక్సిమేట్ అమౌంట్, ఇది అనేది అప్రాక్సిమేట్ అమౌంట్ అన్నట్టు. అంటే కొంచెం అమౌంట్ వీళ్ళు బ్లాక్ చేస్తారు, ఆ అమౌంట్ నుంచి ఎట్ ది ఎండ్ మనకి ఎంత బ్రోకరేజ్ కట్ అవ్వాలో అంత బ్రోకరేజ్ కట్ అయ్యి మిగతా పైసలు మనకి యాడ్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరమే లేదు, మీకు ఇంతగానో బ్రోకరేజ్ ఏం తగలదు అన్నట్టు గైస్, ఓకేనా. సో నా అమౌంట్ అనేది మనకు ఎండ్ ఆఫ్ ది డే లేదా నెక్స్ట్ డే వరకు సెటిల్ అయిపోతుంది, సరేనా. ఇక్కడ మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు గైస్, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఈజీగా అయితే మీరు ప్రాఫిట్స్ చేయొచ్చు. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతో కూడా చాలా అంటే చాలా నేర్చుకోనికి కూడా దొరికింది అని ఆశిస్తున్నా. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. సో ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.